ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం అతి ఎక్కువగా మీడియా ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా కూడా చేస్తుంది సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడ కొంచెం యూత్ని అడ్రస్ చేయాలి అని అనుకుంటున్నాను సార్. వి ఆల్ నో, మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనగానే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ముందుకు వస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క ఫ్రీడము, ఈ యొక్క రైట్, ఇట్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ అగెయిన్స్ట్ ది స్టేట్. ఒక ఇండివిజువల్కి విరుద్ధంగా ఈ రైట్ మనకి మన రాజ్యాంగం ఇవ్వదు. కానీ మన సమాజంలో ఎప్పటి నుంచో ఇప్పుడు కూడాను మన పిల్లలకి మన సమాజంలో వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పుకోలేని ఒక ఫ్రీడమ్ లేని సమాజంలో మన పిల్లలు ఎదుగుతున్నారు. ఇది స్టేట్కి సంబంధించిన విషయం కాకపోయినా సమాజానికి చెందిన విషయం కాబట్టి మీ ప్లాట్ఫామ్లో దీని గురించి నేను మాట్లాడాలి అనుకున్నాను. అతి ముఖ్యంగా వాళ్ళు కెరియర్ ఆప్షన్లో, అతి ముఖ్యంగా వాళ్ళు పర్సనల్ లైఫ్ ఆప్షన్లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, కనీసం అది చెప్పే స్వేచ్ఛని పిల్లలకి ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ కెరియర్ కొనుక్కుంటున్నారు, వాళ్ళ లైఫ్లో లైఫ్ పార్ట్నర్ని ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారు, ఈ విషయంలో కూడా పిల్లలకి కనీసం వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే ఒక స్వేచ్ఛని యాజ్ ఎ నేషన్ మనం అందించాలి సార్.